హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ మై ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో రోజంతా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి కొంచెం బయటకు వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకే బయటకు అయితే వచ్చాము. మీలో ఎంతమంది ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు? లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, కొంతమందికి అయితే బక్రీద్కి హాలిడే ఉంది, కొంతమందికి బక్రీద్కి హాలిడే అయితే లేదు. సో మా ఫ్రెండ్స్ అయితే అందరూ లాంగ్ వీకెండ్ అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు. మేమైతే లాంగ్ వీకెండ్ కదా అని ప్లాన్ అయితే ఏమీ చేసుకోలేదు. బట్ మేమందరం కొన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటున్నాము. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మాకైతే తెలీదు ఇంకా. సో ఖచ్చితంగా వీడియో మాత్రం తీస్తాను. సో మేమైతే ఇక్కడ చెప్పాను కదండి, సంగం అని చెప్పి వచ్చామన్నమాట. సో దాంట్లోని నేను ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఎప్పుడు డెక్కత్లాన్కి వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాము. కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. ఎందుకు అని అంటే ఎవరో చెప్పారు చార్జ్ ఇక్కడ బాగుంటాయి అని చెప్పి. సో అందుకనే వచ్చాము. అండ్ లిటరలీ చెప్పాలి అనుకుంటే కనుక నేను విశాఖపట్నం అనమాట. సో విశాఖపట్నంలో చాట్ ఎంత బాగుంటుందో బెంగళూరులో కూడా బాగుంటుంది, బట్ టేస్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట. సో ఆ చాట్ ఎక్కడ దొరుకుతుందా అనే సర్చ్లో ఇక్కడ బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో నేనైతే ఇక్కడికి వచ్చి చాట్ తిందాము అని చెప్పి అనుకున్నాను. ఫింగర్స్ క్రాస్డ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలియదు, టేస్ట్ చేశాక చెప్తానమాట. సో ఇదైతే మొత్తం చాట్ సెక్షన్. అటువైపు వచ్చేస్తే ఫుడ్ సెషన్ ఇన్ ది సెన్స్ మనకి చపాతీ, ఆలూ పరాటా ఇట్లాంటివన్నీ కొంచెం హెవీ ఫుడ్స్ అన్నీ అటువైపు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేస్తే పూర్తిగా సెల్ఫ్ సర్వీస్ అండ్ ప్యూర్ వెజ్. అండ్ ఇది వచ్చేసి నాకు హల్దీరామ్స్ గుర్తొచ్చింది నేను ఇక్కడికి రాగానే. మీలో ఎంతమంది హల్దీరామ్స్ ఫ్యాన్సో కింద కమెంట్ సెక్షన్. నాకు కూడా హల్దీరామ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ విశాఖపట్నంలో లడ్డు గోపాల్ అని ఉంటుంది, అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టం అని అంటే ప్యూర్ గీతో చేస్తారు. అండ్ గీ ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే తిన్నాను, కొన్ని తింటానమాట. సో ఐఎమ్ అ పిక్కీ ఈటర్ చెప్పాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేమైతే ఇవి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఇదే మా డిన్నర్ అనమాట. సో ఇక్కడ సమోసా చూడగానే, టేస్ట్ చేయగానే నాకైతే లడ్డు గోపాల్ సమోసానే నాకు గుర్తయితే వచ్చింది. సో మేమైతే తింటున్నాము. ఇక్కడ 2 types ఆఫ్ సాసెస్ అయితే ఇచ్చాడు. ఒకటి వచ్చేస్తే స్వీట్ సాస్ అండ్ ఇంకొకటి వచ్చేస్తే కారం సాస్ అనమాట. చిల్లీ సాస్ ఉంటుంది కదా, చిల్లీ సాస్ కాదు అదే పుదీనా సాస్ అంటారు కదా, సో అది ఇచ్చాడనమాట. సో దాంతో నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎట్లుంటుందా ఏంటా అనేది. నేను చూస్తున్నానే కానీ ఏమో అని చెప్పి ఉండింది నా మైండ్లో అయితే. సో టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది. లడ్డు గోపాల్ చాట్ లాగే ఉంది. మీరు కూడా ఆంధ్ర ఫుడ్స్ మిస్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇది ఎక్కడుంది అని అంటే తనిసంద్ర డెక్కత్లాన్ ఆపోజిట్ అయితే ఉందండి. సో ట్రై చేయండి ఒకసారి. నేనైతే 5 out of 4 అయితే నేను ఇస్తాను. 4 ఎందుకు ఇచ్చాను, 5 out of 5 ఎందుకు ఇవ్వలేదు అని అంటే కొంచెం యాంబియన్స్ దగ్గర నేను తగ్గించా అనమాట. సో అంతే, మిగిలిందంతా నాకైతే నచ్చింది. సో అంతేనండి. మీ వీకెండ్ ఎలా గడిచింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్. ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారా, వెళ్ళారా అని చెప్పి కమెంట్ సెక్షన్. అండ్ నాకేంటి అని అంటే ఏమైనా లాంగ్ వీకెండ్స్ అట్లా వస్తే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. బట్ మన చేతిలో లేదు కదా అది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని తర్వాత డిన్నర్ అయిపోయింది కదా, సో స్వీట్ అనేది ముఖ్యం కదా, స్వీట్ ఉండాలి. సో అందుకనే ఐస్ క్రీమ్కి అయితే వచ్చాము. ఇది నా ఫేవరెట్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్. పోలార్ బేర్ ఫస్ట్ ఫేవరెట్, ఇది నా సెకండ్ ఫేవరెట్. సో నేనైతే బెల్జియం చాక్లెట్ అయితే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఆల్ టైమ్ నేను ఎప్పుడైతే న్యాచురల్స్కి వస్తానో బెల్జియం ఆల్మండ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. తమ్ముడు అయితే చాక్లెట్ ఆల్మండ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. సో మేమైతే ఇలాగ తిన్నామన్నమాట. మా డే అన్నది గడిచిపోయింది. ఇది మండే అండి. సో సాటర్డే సండే అన్నది ఇంట్లోనే కూర్చున్నాము, హౌస్ హోల్డ్ వర్క్స్ అని చేసుకుంటాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.